హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్లో నామినేషన్స్ జరిగాయి. నామినేషన్స్లో రచ్చ చేశారు. అసలు నామినేషన్స్ ఏమో కానీ సగం ఎపిసోడ్ అంతా కొట్టుకోవడం, తన్నుకోవడం, అరుచుకోవడం దీంతోనే సరిపోయింది. నాకైతే సగం ఎపిసోడ్ మొత్తం ఆ సోనియా గొంతే వినిపిస్తుంది. ఎపిసోడ్ స్టార్టింగ్ చూస్తే యష్మిని థర్డ్ చీఫ్గా ఎందుకు సెలెక్ట్ చేశారో అని నిఖిల్తో గొడవ వేసుకుంది. సరే చేశారు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే ఆన్సర్ కూడా వినాలిగా, విందో ఆ ఒక్కటే అరుచుకుంటా కూర్చుంటుంది. సరే, నెక్స్ట్ నామినేషన్స్కి వస్తే నామినేషన్స్లో సోనియా బేబక్కని, ప్రేరణని నామినేట్ చేసింది. మళ్ళీ వాళ్ళు డిఫెండ్ చేసుకుంటుంటే వాళ్ళని అసలు మాట్లాడనివ్వట్లేదు, వాళ్ళు చెప్పేది వినట్లేదు. ఈ సోనియా ఒకటే అరుస్తూ ఉంది. నాకైతే చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. చీఫ్లు వాళ్ళని ఎందుకు మాట్లాడనివ్వట్లేదు, వాళ్ళని మాట్లాడినివ్వు అంటే ఇది నా నామినేషన్, మీకు అసలు మాట్లాడడానికి రైటే లేదని చెప్పి వాళ్ళ మీద అరుస్తుంది. అసలు చీఫ్లకి మాట్లాడే రైట్ ఉంటుంది, ఆ పవర్ బిగ్ బాస్ ఇచ్చాడు కదా. సోనియా బేబక్కని, ప్రేరణని నామినేట్ చేసింది. సో చీఫ్లు నామినేట్ అయిన వాళ్ళలో ఒకరిని సేవ్ చేసి ఒకరిని నామినేట్ చేయొచ్చు. సో థర్డ్ చీఫ్ యష్మి బేబక్కని నామినేట్ చేసి ప్రేరణని సేవ్ చేసింది. సో ఇక్కడ బేబక్కి ఒక ఓటు వచ్చింది నామినేషన్లో. నెక్స్ట్ నబీల్ మణికంఠని నామినేట్ చేశాడు. మణికంఠ అందరితో కలవడం లేదు అని నామినేట్ చేశాడు. దానికి మణికంఠ నా పాస్ట్ గురించి మీకు తెలీదు, నా డిప్రెషన్ అది ఇది అని చెప్పేసి నేను ఇప్పుడిప్పుడే అందరితో కలుస్తున్నానని తన ఎక్స్ప్రెషన్ తను ఇచ్చుకున్నాడు. నెక్స్ట్ నబీల్ నామినేషన్ వచ్చేసి బేబక్క. సో మళ్ళీ థర్డ్ చీఫ్ యష్మి బేబక్క మణికంఠలో బేబక్కని సేవ్ చేసి మణికంఠని నామినేట్ చేసింది. మణికంఠకి ఒక ఓటు వచ్చింది నామినేషన్స్లో. నెక్స్ట్ శేఖర్ భాష మణికంఠని నామినేట్ చేశాడు. మణికంఠ గేమ్ని కంట్రోల్ చేయడానికి చూస్తున్నాడు, కంట్రోల్ చేసే రైట్ నీకు లేదు అంటూ మణికంఠని నామినేట్ చేశాడు. నెక్స్ట్ శేఖర్ భాష సెకండ్ నామినేషన్ వచ్చేసి బేబక్క. మళ్ళీ సెకండ్ చీఫ్ అయిన నైనిక బేబక్కని సేవ్ చేసి మణికంఠని నామినేట్ చేసింది. సో ఇక్కడ మణికంఠకి 2 ఓట్స్ వచ్చాయి నామినేషన్లో. నెక్స్ట్ వాళ్ళకి కొంచెం బ్రేక్ ఇచ్చారు. ఆ టైంలో వాళ్ళు టీలు కాఫీలు ఏవో చేసుకుంటున్నారు. అప్పుడు బేబక్క శేఖర్ భాష దగ్గరికి వెళ్ళి సారీ చెప్పింది. శేఖర్ భాష బేబక్కని నామినేట్ చేసింది రీజన్ ఏంటి? ఎవరిని వండుకోనివ్వటం లేదు, కంట్రోల్ చేస్తుంది, కంట్రోల్ చేసే రైట్ బేబక్కకి లేదు అని నామినేట్ చేశాడు. బేబక్ ఏంటి, నాకే అనిపించింది సారీ అని చెప్తుంది. అంటే ఇక్కడ నాదే తప్పని బేబక్కనే ఒప్పుకున్నట్టు కదా. అసలు ఈ బేబక్క ఏం చేస్తుందో ఏంటో ఏం తెలియట్లేదు. నెక్స్ట్ మన బేబక్క నామినేషను కిచెన్లో హెల్ప్ చేయడం లేదు అని పృథ్వీని నామినేట్ చేసింది. నెక్స్ట్ సెకండ్ నామినేషన్ వచ్చేసి నబీల్ని చేసింది. నబీల్ని నామినేట్ చేసిన రీజన్ ఏంటంటే యాక్టివ్గా ఉండడం లేదు, కలవడం లేదు, ఇంకా కామెడీ ఏంటంటే ఇష్యూ వచ్చినప్పుడు వాయిస్ రైస్ చేయడం లేదు అని అంట. వాయిస్ రైస్ చేయడం లేదని మన బేబక్క చెప్తుంది. ఆ సోనియా బేబక్క మీద ఎప్పుడు నోరేసుకొని పడిపోతూ ఉన్నా కూడా సైలెంట్గా చూస్తుంది కానీ వాయిస్ రైస్ చేయదు. ఇక్కడ మన బేబక్క వాయిస్ రైస్ చేయడం లేదని నామినేట్ చేస్తుంది. ఇది కొంచెం కామెడీగా అనిపించింది. నామినేషన్ తర్వాత ఫస్ట్ చీఫ్ పృథ్వీని నామినేట్ చేసి నబీల్ని సేవ్ చేశాడు. ఇప్పుడు టోటల్గా మణికంఠకి 2 ఓట్స్, బేబక్కకి 1 ఓటు, అలాగే పృథ్వీకి 1 ఓటు వచ్చాయి. వీళ్ళు ఇప్పుడు నామినేషన్లో ఉన్నారు. వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? వీళ్ళలో ఎవరికి మీరు సపోర్ట్ చేస్తున్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.